పేరుకు సమ్మర్ సీజన్ అనే కానీ మా వైపయితే వర్షాలు, ఈదురుగాలులు వస్తున్నాయి. అసలు ఈ సమ్మర్ సీజనా? రైనీ సీజనా? అన్నట్లు అనిపిస్తుందనమాట. ఇక అసలే మన రైతులకి ఒకవైపు మిర్చి రేట్లు దారుణంగా పడిపోతే, మరోవైపు ఈ వర్షాల వల్ల మరొక నష్టం. అలా లైట్‌గా మబ్బు పట్టడం ఆలస్యం భయపడుతూ, పరిగెత్తుకుంటూ ఆ మిరపకాయలపై పట్టలు కప్పడం, తీయడం ఇదే పనైపోతుందనమాట. అసలు నైట్ అర్ధరాత్రి అని లేదు, 12 అయినా, 3 అయినా ఏ టైంలో వర్షం వస్తుంది అని అనిపిస్తే పాపం ఆ టైంకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మిరపకాయలపై పట్టలు కప్పుతున్నారు. మూవీస్‌లో చెప్పుకోవడానికి రైతుల కష్టం, రియల్‌గా మాత్రం ఎవ్వరు పట్టించుకోరు కదా! మీరేమంటారు? ఇక ఈ ఇయర్ అయితే మిర్చి వేసిన చాలా మందికి నష్టం వచ్చిందనైతే చెప్తున్నారు. అసలు పంట కోపించిన కూలీలకి కూలీ ఇచ్చేంత మనీ కూడా రావట్లేదంట. ఇలాగే కనుక 2, 3 ఇయర్స్ ఉంటే వ్యవసాయం చేయడానికి భయపడతారు. ఇప్పటికే ఆల్రెడీ పొలాలు కౌలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారనమాట. రైతులు తప్ప మిగిలిన అన్ని బిజినెస్ లో వాళ్ళు కూడా ప్రైస్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అలాగే రైతులు కూడా తాను పండించిన పంటకి తనే రేటు ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా! ఆ రోజు ఎప్పటికి వస్తుందో ఏంటో మరి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.